కూడా ఈ యొక్క మారుమూల ప్రాంతాలలో ఉన్న పిల్లలే కానీ లాక్టేటింగ్ మదర్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనకు దానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చేసుకుని అవర్ ఆనరబుల్ మినిస్టర్ కూడా వచ్చి కొన్ని ఈ యొక్క హ్యాబిటేషన్స్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారి థ్యాంక్ యూ. అండ్ జాబ్ వచ్చింది ఇప్పుడు కాదు. సో దాన్ని మనము పోగొట్టి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందించాలంటే టీచర్స్ కూడా రెగ్యులర్ గా ఫీడింగ్ పిల్లలకి ఇచ్చాలి. ఇవన్నీ చేస్తేనే వాళ్ళు వెయిట్ తయారవుతారు. అప్పుడే హెల్తీగా ఉంటేనే వాళ్ళకు సెంటర్స్ కూడా విజిట్ చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. ఎట్లాగో మనకు బడి బాట అవుతుంది, దాంతో పాటు మనం బతాన్ని కార్యక్రమం కూడా టేకప్ చేసి మీకు డే వైజ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఈ వీడియోలు తీసి ముఖ్యంగా మన దగ్గర కూడా మన వీడియోలు తీసి ఆల్ ఐటమ్స్ తీసి కనబడడం లేదు. మీరు ఈ టైం ను సద్వినియోగం చేసుకొని మరి మనకు ఇక్కడ వస్తే అంగన్వాడీ సెంటర్స్ లో ఆదిలాబాద్ లో అత్యధికంగా 27 వరకు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఒకటి ఉంది, కొమరంభీం లో 38 సెంటర్స్ ఉన్నాయి, మంచిర్యాలలో 7 ఉన్నాయి, నాగర్ కర్నూలులో ఒకటే వచ్చింది. నాగర్ కర్నూలు ఎక్కువ ఉంటుంది. జన్యులు వెళ్తుందా లేదా కూడా చెక్ చేసుకోండి. అట్లనే ఇంకా మనము రాబోయే కాలంలో ఆ స్కూల్లో రీఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఇంకా గట్టిగా చేయాలి. తర్వాత అక్కడ ప్రతి స్కూల్ యొక్క అట్మాస్ఫియర్ ను ఆ గ్రామంలో మన టీచర్లందరికీ ఒక గైడ్ చేయాలి. మన ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళకి చూపించాలి. సో ఇది ప్రైవేట్ ధీట్ గా మేము చేస్తున్నాము. చూడండి, మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టి మీ శ్రమను ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టకుండా గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది, ర్యాక్ ఇస్తుంది, 74 నెంబర్ తీసుకొని వాళ్ళకి ఈ ఫొటోస్ షేర్ చేయడం. దిస్ ఈజ్ అవర్ అంగన్వాడీ సెంటర్ అనేది ఎంత గ్రేట్ గా ఉంది, ఎంత గొప్పగా ఉంది. చూడండి, రండి మా స్కూల్ కు మీ పిల్లల్ని పంపండి అనే క్యాప్షన్స్ తో కూడా మనం తయారు చేస్తాం. ఇంకా 2-3 ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా చేస్తాం. కానీ పని చేయకుండా మరి పదే వేరే అంశాల మీద వచ్చి అక్కడ స్కూళ్ళలో పోకుంటే అలాంటి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి ఖచ్చితంగా నిరమత్తంగా ఉండి మరి త్వరగా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, అదే విధంగా టౌన్స్ లలో ఉండేటువంటి అంగన్వాడీ సెంటర్స్ కూడా ఎక్కువ ప్రైవేట్ బిల్డింగ్స్ లలో నడవడం తోటి అనుకున్న స్థాయిలో అది అక్కడ మన టార్గెట్ అంటే మన ఫోకస్ లేక ఇబ్బంది అవుతుంది. సో అర్జెంట్ గా అక్కడ ఆ లొకేషన్ లో ఎనీ గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా ఉంటే అక్కడ అది మనము హ్యాండ్ ఓవర్ చేసుకుని లేదా అక్కడ స్కూల్ ఎంఈఓ తోటి డిఓ తోటి మాట్లాడి అడిషనల్ కలెక్టర్స్ అదంతా అందులోకి షిఫ్ట్ చేయండి దయచేసి. ఎందుకంటే రెంటెడ్ బిల్డింగ్లలో ఇరుకిరుకు గదులలో ఉండి పిల్లలకు కూడా ఇబ్బంది ఉంటది. సో అలాంటి ప్రాబ్లం కూడా ఇమీడియట్లీ వేరే రూపంలో మనం ఇచ్చేటువంటి అమౌంట్ 12 lakhs ఏవైతుంది అవైనా పెట్టి తొందరగా కట్టించుకోవడం, లేదా అంగన్వాడీ సెంటర్ కు బదులు అక్కడ ప్రైమరీ స్కూల్ గానీ ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటే ఆ లొకేషన్ లో దాంట్లో షిఫ్ట్ చేసుకోవడం కూడా బాగుంటది. దీని మీద మీరు ప్రత్యేకంగా చొరవ చూపించి ప్రైవేట్ బిల్డింగ్స్ నుంచి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గవర్నమెంట్ బిల్డింగ్స్ లోకి మారాల్సిన అవసరం ఉంది. అది మీరు టార్గెటెడ్ గా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. తొందరలోనే అంగన్వాడీ ఈ జాబ్స్ కూడా కొంత మన ఉమెన్ అండ్ చైల్డ్ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారికి, డైరెక్టర్ వెస్లీ గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులకు, మరి వీడియో కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అడిషనల్ కలెక్టర్స్, అదేవిధంగా డిడబ్ల్యూస్, ఆర్జేడీస్ అందరికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం. ముఖ్యంగా మనం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్స్ ను బలోపేతం చేయాలని, బలమైనటువంటి పౌష్టికాహారంతో పిల్లల యొక్క ఎదుగుదలను కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని, వీటన్నిటి మీద పర్ఫెక్ట్ గా మనం వర్క్ చేసుకోవాలి. ముఖ్యంగా అట్మాస్ఫియర్ కూడా బాగుండాల్సిన అవసరం ఉంది. మనం అంగన్వాడీ సెంటర్స్ నిర్మాణం కోసం 12 lakhs కేటాయించడం జరిగింది. అది కొన్ని చోట్ల అయింది, ఇంకా కొన్ని చోట్ల పెండింగ్ ఉంది. కాబట్టి అడిషనల్ కలెక్టర్స్ కూడా స్పెషల్ కేర్ తీసుకొని మరి ఆ కలెక్టర్స్ తో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ల్యాండ్ అలొకేషన్ గానీ, అదే విధంగా కేటాయించినటువంటి బిల్డింగ్స్ కూడా తొందరలో మళ్ళీ మనకు వర్షాలు వస్తాయి, పాత బిల్డింగ్లలో ఉంటే ఇబ్బంది పడతా ఉంటారు, కూలిపోతా ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఈ యొక్క సమ్మర్ లో ఈ టైంలో మనకి ఇప్పుడు కూడా వర్షాలే ఉంటున్నాయి. బట్ ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రీ టైం ఉంది కాబట్టి ఈ ఎక్విప్మెంట్స్ అంతా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనకు ఏది
లేదు ఏముంది స్కూల్లో అంటే అంగన్వాడీ సెంటర్ ఓన్ బిల్డింగ్ ఉందా లేదా, బిల్డింగ్ కరెక్ట్ ఉందా లేదా, డ్రింకింగ్ వాటర్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, టాయిలెట్ ఉందా, ఆ చుట్టూ ప్రెమిసెస్ ఎట్లా ఉన్నాయి అది కూడా మీరు వెరిఫై చేసుకోండి. తర్వాత ఈ 81 అంగన్వాడీ సెంటర్స్ పీవీటీజీ ఏరియాలోనే ముఖ్యంగా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అదే కాకుండా మరి నాగర్ కర్నూలు జిల్లాలో ఇది ఉంది. కూడా ఈ యొక్క మారుమూల ప్రాంతాలలో ఉన్న పిల్లలే కానీ లాక్టేటింగ్ మదర్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనకు దానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చేసుకుని అవర్ ఆనరబుల్ మినిస్టర్ కూడా వచ్చి కొన్ని ఈ యొక్క హ్యాబిటేషన్స్ లో గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి చెంచు అండ్ జాముల వచ్చింది ఇప్పుడు కాదు. సో దాన్ని మనము పోగొట్టి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందించాలంటే టీచర్స్ కూడా రెగ్యులర్ గా ఫీడింగ్ పిల్లలకి ఇచ్చాలి. ఇవన్నీ చేస్తేనే వాళ్ళు వెయిట్ తయారవుతారు. అప్పుడే హెల్తీగా ఉంటేనే వాళ్ళకు సెంటర్స్ కూడా విజిట్ చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. ఎట్లాగో మనకు బడి బాట అవుతుంది, దాంతో పాటు మనం బఠానీ కార్యక్రమం కూడా టేకప్ చేసి మీకు డివైస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఈ వీడియోని తీసి ముఖ్యంగా మన దగ్గర కూడా మన వీడియోలు తీసి ఆల్ ఐటమ్స్ తీసి కనబడడం లేదు. మీరు ఈ టైం ను సద్వినియోగం చేసుకొని మరి మనకు ఇక్కడ వస్తే అంగన్వాడీ సెంటర్స్ లో ఆదిలాబాద్ లో అత్యధికంగా 27 వరకు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఒకటి ఉంది, కొమరంభీంలో 38 సెంటర్స్ ఉన్నాయి, మంచిర్యాలలో 7 ఉన్నాయి, నాగర్ కర్నూలులో ఒకటే వచ్చింది. నాగర్ కర్నూలు ఎక్కువ ఉంటుంది. జనరల్ వెళ్తుందా లేదా కూడా చెక్ చేసుకోండి. అట్లనే ఇంకా మనము రాబోయే కాలంలో ఆ స్కూల్లో రీఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఇంకా గట్టిగా చేయాలి. తర్వాత అక్కడ ప్రతి స్కూల్ యొక్క అట్మాస్ఫియర్ ను ఆ గ్రామంలో మన టీచర్లందరికీ ఒక గైడ్ చేయాలి. మన ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళకి చూపించాలి. సో ఇది ప్రైవేట్ ధీటుగా మేము చేస్తున్నాము. చూడండి, మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టి మీ శ్రమను ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టకుండా గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది, ర్యాక్ ఇస్తుంది, 74 నెంబర్ తీసుకొని వాళ్ళకి ఈ ఫొటోస్ షేర్ చేయడం, దిస్ ఈజ్ అవర్ అంగన్వాడీ సెంటర్ అనేది ఎంత గ్రేట్ గా ఉంది, ఎంత గొప్పగా ఉంది, చూడండి రండి మా స్కూల్ కు మీ పిల్లల్ని పంపండి అనే క్యాప్షన్స్ తో కూడా మనం తయారు చేస్తాం. ఇంకా 2-3 ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా చేస్తాం. కానీ పని చేయకుండా మరి పదే వేరే అంశాల మీద వచ్చి అక్కడ స్కూళ్ళలో పోకుంటే అలాంటి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి మరి త్వరగా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, అదే విధంగా టౌన్స్ లలో ఉండేటువంటి అంగన్వాడీ సెంటర్స్ కూడా ఎక్కువ ప్రైవేట్ బిల్డింగ్స్ లలో నడవడం తోటి అనుకున్న స్థాయిలో అది అక్కడ మన టార్గెట్ అంటే మన ఫోకస్ లేక ఇబ్బంది అవుతుంది. సో అర్జెంట్ గా అక్కడ ఆ లొకేషన్ లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా ఉంటే అక్కడ అది మనము హ్యాండ్ ఓవర్ చేసుకొని లేదా అక్కడ స్కూల్ ఎంఈఓ తోటి డిఓ తోటి మాట్లాడి అడిషనల్ కలెక్టర్స్ అదంతా అందులోకి షిఫ్ట్ చేయండి దయచేసి. ఎందుకంటే రెంటెడ్ బిల్డింగ్లలో ఇరుకిరుకు గదులలో ఉండి పిల్లలకు కూడా ఇబ్బంది ఉంటది. సో అలాంటి ప్రాబ్లం కూడా ఇమీడియట్లీ వేరే రూపంలో మనం ఇచ్చేటువంటి అమౌంట్ 12 lakhs ఏవైతుంది అవైనా పెట్టి తొందరగా కట్టించుకోవడం, లేదా అంగన్వాడీ సెంటర్ కు బదులు అక్కడ ప్రైమరీ స్కూల్ గానీ ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటే ఆ లొకేషన్ లో దాంట్లో షిఫ్ట్ చేసుకోవడం కూడా బాగుంటది. దీని మీద మీరు ప్రత్యేకంగా చొరవ చూపించి ప్రైవేట్ బిల్డింగ్స్ నుంచి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గవర్నమెంట్ బిల్డింగ్స్ లోకి మారాల్సిన అవసరం ఉంది. అది మీరు టార్గెటెడ్ గా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. తొందరలోనే అంగన్వాడీ ఈ జాబ్స్ కూడా కొంత మన ఉమెన్ అండ్ చైల్డ్ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారికి, డైరెక్టర్ వెస్లీ గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులకు, మరి వీడియో కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అడిషనల్ కలెక్టర్స్, అదేవిధంగా డిడబ్ల్యూస్, ఆర్జేడీస్ అందరికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం. ముఖ్యంగా మనం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్స్ ను బలోపేతం చేయాలని, బలమైనటువంటి పౌష్టికాహారంతో పిల్లల యొక్క ఎదుగుదలను కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని, వీటన్నిటి మీద పర్ఫెక్ట్ గా మనం వర్క్ చేసుకోవాలి. ముఖ్యంగా అట్మాస్ఫియర్ కూడా బాగుండాల్సిన అవసరం ఉంది. మనం అంగన్వాడీ సెంటర్స్ నిర్మాణం కోసం 12 lakhs కేటాయించడం జరిగింది. అది కొన్ని చోట్ల అయింది, ఇంకా కొన్ని చోట్ల పెండింగ్ ఉంది. కాబట్టి అడిషనల్ కలెక్టర్స్ కూడా స్పెషల్ కేర్ తీసుకొని మరి ఆ కలెక్టర్స్ తో కూడా కోఆర్డినేషన్ చేసుకొని
ల్యాండ్ అలొకేషన్ కానీ అదే విధంగా కేటాయించినటువంటి బిల్డింగ్స్ కూడా తొందరలో మళ్ళీ మనకు వర్షాలు వస్తాయి, పాత బిల్డింగ్లలో ఉంటే ఇబ్బంది పడతా ఉంటారు, కూలిపోతా ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఈ యొక్క సమ్మర్ లో ఈ టైంలో మనకి ఇప్పుడు కూడా వర్షాలే ఉంటున్నాయి, బట్ ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రీ టైం ఉంది కాబట్టి ఈ ఎక్విప్మెంట్స్ అంతా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనకు ఏది లేదు, ఏముంది స్కూల్లో అంటే అంగన్వాడీ సెంటర్ ఓన్ బిల్డింగ్ ఉందా లేదా, బిల్డింగ్ కరెక్ట్ ఉందా లేదా, డ్రింకింగ్ వాటర్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, టాయిలెట్ ఉందా, ఆ చుట్టూ ప్రెమిసెస్ ఎట్లా ఉన్నాయి అది కూడా మీరు వెరిఫై చేసుకోండి. తర్వాత ఈ 81 అంగన్వాడీ సెంటర్స్ పీవీటీజీ ఏరియాలోనే ముఖ్యంగా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అదే కాకుండా మరి నాగర్ కర్నూలు జిల్లాలో ఇది ఉంది. కూడా ఈ యొక్క మారుమూల ప్రాంతాలలో ఉన్న పిల్లలే కానీ లాక్టేటింగ్ మదర్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనకు దానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చేసుకుని ఆనరబుల్ మినిస్టర్ కూడా వచ్చి కొన్ని ఈ యొక్క హ్యాబిటేషన్స్ లో గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి చెంచు అండ్ జాముల వచ్చింది ఇప్పుడు కాదు. సో దాన్ని మనము పోగొట్టి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందించాలంటే టీచర్స్ కూడా రెగ్యులర్ గా ఫీడింగ్ పిల్లలకి ఇచ్చాలి. ఇవన్నీ చేస్తేనే వాళ్ళు వెయిట్ తయారవుతారు. అప్పుడే హెల్తీగా ఉంటేనే వాళ్ళకు సెంటర్స్ కూడా విజిట్ చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. ఎట్లాగో మనకు బడి బాట అవుతుంది, దాంతో పాటు మనం బఠానీ కార్యక్రమం కూడా టేకప్ చేసి మీకు డివైస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఈ వీడియోలు తీసి ముఖ్యంగా మన దగ్గర కూడా మనం వీడియోలు తీసి ఆల్ ఐటమ్స్ తీసి కనపడడం లేదు. మీరు ఈ టైం ను సద్వినియోగం చేసుకొని మరి మనకు ఇక్కడ వస్తే అంగన్వాడీ సెంటర్స్ లో ఆదిలాబాద్ లో అత్యధికంగా 27 వరకు ఉన్నాయి, భద్రాద్రి కొత్తగూడెం ఒకటి ఉంది, కొమరంభీంలో 38 సెంటర్స్ ఉన్నాయి, మంచిర్యాలలో 7 ఉన్నాయి, నాగర్ కర్నూలులో ఒకటే వచ్చింది. నాగర్ కర్నూలు ఎక్కువ ఉంటుంది. జనరల్ వెళ్తుందా లేదా కూడా చెక్ చేసుకోండి. అట్లనే ఇంకా మనము రాబోయే కాలంలో ఆ స్కూల్లో రీఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఇంకా గట్టిగా చేయాలి. తర్వాత అక్కడ ప్రతి స్కూల్ యొక్క అట్మాస్ఫియర్ ను ఆ గ్రామంలో మన టీచర్లందరికీ ఒక గైడ్ చేయాలి. మన ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళకి చూపించాలి. సో ఇది ప్రైవేట్ ధీట్ గా మేము చేస్తున్నాము. చూడండి, మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టి మీ శ్రమను ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టకుండా గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది, ర్యాక్ ఇస్తుంది, 70 ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఈ ఫొటోస్ షేర్ చేయడం, దిస్ ఈజ్ అవర్ అంగన్వాడీ సెంటర్ అనేది ఎంత గ్రేట్ గా ఉంది, ఎంత గొప్పగా ఉంది, చూడండి, రండి మా స్కూల్ కు మీ పిల్లల్ని పంపండి అనే క్యాప్షన్స్ తో కూడా మనం తయారు చేస్తాం. ఇంకా 2-3 ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా చేస్తాం. కానీ పని చేయకుండా మరి పదే వేరే అంశాల మీద వచ్చి అక్కడ స్కూళ్ళలో పోతుంటే అలాంటి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి ఖచ్చితంగా నిరమత్తంగా ఉండి మరి త్వరగా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్